నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ముగిసిన కళా నిలయం నృత్య పోటీలు, సేవా తత్పరులు ఆలపాటి వెంకట్రావుకు ఘన సత్కారం. గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన పొగాకు రైతులు, ఐటీసీ కార్యాలయం వద్ద ధర్నా. నాదెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి, కాన్పుల సంఖ్య పెంచాలని వైద్యాధికారులకు ఆదేశాలు. కంటి వైద్య శిబిరం సేవలు వినియోగించుకోవాలన్న కమిషనర్ శ్రీహరిబాబు. 29వ తేదీన ప్రత్తిపాటి గార్డెన్లో జరగనున్న కంటి వైద్య శిబిరం. ఈ నెల 29వ తేదీన ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్తిపాటి గార్డెన్లో నిర్వహిస్తున్న మెగా కంటి వైద్య శిబిరానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు క్యాంప్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. కంటి శుక్లాలతో పాటు కంటికి సంబంధించిన రుగ్మతులు, నీటి కాసులు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. 29వ తేదీ ఉదయాన్నే ప్రత్తిపాటి గార్డెన్కు రావాలని, క్యాంపును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ నెల 29వ తారీఖు అనగా రేపు గురువారం ప్రత్తిపాటి పుల్లారావు గారి ఫౌండేషన్ ద్వారా మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం అందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకుముందు శంకర్ కంటి హాస్పిటల్ వాళ్ళు ఓన్లీ శుక్లాలు మాత్రమే తీసేవాళ్ళు. ఈ క్యాంపులో పొరలు కానీ, నీటి కాసులు కానీ, రెటీనాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కానీ అవన్నీ కూడా చూడబడును అని చెప్పడం జరిగింది. కావున నియోజకవర్గ ప్రజలు, 3 మండలాల రూరల్ ప్రజలు అందరూ ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. కంటికి సంబంధించిన ఏ వ్యాధిని కూడా వాళ్ళు చూస్తామని చెప్పి ఉన్నారు. కావున ప్రజలు అత్యధికంగా వచ్చి ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా చూయించుకొని వాళ్ళ రుగ్మతలను ప్రత్తిపాటి పుల్లారావు గారు, గౌరవ శాసనసభ్యులు పుల్లారావు గారి ద్వారా ఇవి నయం చేయించుకోవాల్సిందిగా, ఇబ్బంది లేకుండా పేదవానికి కార్పొరేట్ వైద్యం అందాలి అనేదే ప్రత్తిపాటి గారి ఒక ఆలోచన. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక చిన్న రిక్వెస్ట్, వృద్ధులు ఉదయాన్నే వస్తారు, వారందరికీ కూడా అల్పాహారం ఇంటి దగ్గర 2 ఇడ్లీ పెట్టించుకొని ఆ కళ్యాణ మండపానికి తీసుకురావాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కళా నిలయం ఆధ్వర్యంలో జరుగుతున్న జానపద, నృత్య, నాట్య, సాంస్కృతిక కార్యక్రమాలు మంగళవారం ముగిశాయి. గత 40 సంవత్సరాలుగా జాతీయ స్థాయి జానపద నృత్య, సాంస్కృతిక పోటీలు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఆలపాటి వెంకట్రావును ఘనంగా సత్కరించారు. వెంకట్రావు తన స్వంత ఖర్చులతో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా చిలకలూరిపేట ఆవుపాకు 2 పర్యాయాలు సేవలు అందించారు, కార్యక్రమాలు చేశారు. కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేసినందుకు ఆయనకు ఈ సత్కారం అందజేశారు. ఆ అవార్డుకు సహృదయాన్ని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వెంకటేశ్వర కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు డాక్టర్ అరవపల్లి వెంకట సురేష్, కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తితో పాటు అమెరికన్ ఆంకాలజీ విజయవాడ నాగార్జున హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ రాజేష్ కోట, నాయుడు శివకుమార్, ఆలపాటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా మా పద్మావతి గారికి ముందు మీరు ధన్యవాదాలు చెప్పాలండి. ప్రతి విజయవంతమైన పురుషుల వెనక స్త్రీలు ఉంటారు, స్త్రీల వెనక మా అన్నగారు వెంకట్రావు గారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు ఇదే మా శుభాభివందనాలు. మీరు ఆయురారోగ్య, ఐశ్వర్య, జ్ఞాన ధనాలతో నిండు నూరేళ్లు కళలకు, మన ఆధ్యాత్మిక తత్వానికి సేవ చేస్తూ భారతీయ హైందవ వారసత్వాన్ని సమున్నతమైన స్థితిలో నిలబెట్టడం కోసం ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్య, ఐశ్వర్య, జ్ఞాన ధనాలను ఇచ్చి మిమ్మల్ని నిండు నూరేళ్లు
హాయిగా నడిపించాలని ఆ వెంకటేశ్వర స్వామిని సభాముఖంగా ప్రార్థిస్తున్నామండి. ధన్యవాదాలు అన్నగారు. థ్యాంక్ యూ. కరతాళ ధ్వనులు మీ చప్పట్లతో వెంకటరావు గారి దంపతులను మనం ప్రోత్సహించాలి. వారు ఇంకా 30 సంవత్సరాలు మన కీర్తనకి, మనకి కళలకి మనకి ప్రోత్సహించే పెద్దలు. మీ చప్పట్లో ధన్యవాదాలు అన్నగారు. సహృదయులైన ప్రియ దంపతులారా, మీరు సహృదయులు, విజ్ఞానవంతులు, సమాజంలో సమున్నత స్థానాన్ని సాధించిన ఉన్నతులు. మీరు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతటి కఠోర శ్రమ. రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న ఐటీసీ కంపెనీ కార్యాలయం ఎదుట సంబంధిత రైతులు ధర్నా నిర్వహించారు. బర్లీ పొగాకును కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలన్న ప్రధాన డిమాండ్తో పొగాకు రైతులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఉమ్మడి కర్నూలు జిల్లాల పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి రైతు సంఘ నాయకులు ఈ ధర్నాకు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల వద్ద నుంచి పొగాకు కొనుగోలు చేయాలని, పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకును చేర్చాలనే డిమాండ్లతో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పలువురు రైతు సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. బర్లీ పొగాకు 15,000కు కొనుగోలు చేయాలి. బర్లీ పొగాకు 15,000కి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అన్ని కంపెనీలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అన్ని కంపెనీలు నశించాలి. పొగాకు రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి. ప్రభుత్వం పొగాకు బర్లీని కొనుగోలు చేయాలి. బర్లీ పొగాకు ఐక్యత కొనుగోలు చేయాలి. బర్లీ పొగాకు ఐక్యత జయప్రదం చేయండి. ఈ రోజు జరుగుతున్న దీక్షను జయప్రదం చేయండి. మనం ఎవరు కూడా ఆత్మహత్య బాబు చేసుకోవద్దు డాక్టర్ గారు చెప్పినట్టు పోరాటం చేయాలి అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రాక్టికల్ డిఫికల్టీ ఏంటంటే అప్పు ఇచ్చినటువంటి వాడు 1-2 సార్లు అప్పు తీసుకున్న రైతు ఇంటికి వచ్చి గట్టిగా దబాయించటమో, మాట్లాడటమో, కోప్పడటమో, నలుగురు వినేటట్టు జరిగితే ఆ రైతు భరించలేడు. దాని మూలనే పత్తి రైతుల ఆత్మహత్యలు మొదలైన తర్వాత లోగడ 3 లక్షల మంది చనిపోగా మళ్ళీ ఈ 10 ఏళ్లలో 1 లక్ష మంది పైన రైతులు ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి. నిన్నగాక మొన్ననే మన దగ్గరలో పంగులూరు గ్రామంలో తల్లపనని త్రినాథ్ అనేటటువంటి యువ రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి దురదృష్టకరమైన పరిస్థితి విన్నాం. ఈ పరిస్థితుల్లో చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, తప్పనిసరిగా కొనిపిస్తాం, అవసరమైతే మార్కెట్తో కొనిపిస్తామని అంటున్నారు. కానీ ఎప్పుడూ ఎంతకాలం రైతులు ఎదురు చూడాలి? ఇప్పటికి దాదాపు 3 మాసాలు పైగా కొల్లా రాజమోహన్ గారు కానీ, రైతు సంఘాలు కానీ, రంగారావు గారు కానీ, ఇంకా ఇతర పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా మొత్తుకుంటూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, మంత్రులను కలుస్తున్నారు, ప్రభుత్వాన్ని కలుస్తున్నారు. ప్రభుత్వం ఏమో మేము చేయిస్తామని అంటున్నారు. కానీ ఇవాటికి ఇంకా సరిగ్గా కొనుగోలు జరగట్లా. అడిగితే ఇక్కడే ఈ చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఐటీసీ కొనుగోలు కేంద్రంలో రోజుకు 100 చెక్కులు కొంటున్నారండి అని చెప్పారు. మరి లోగడెట్టా కొనేవాళ్ళు అని అడిగితే అసలు లిమిట్ అనేది లేదండి.
వేలు కొనేవాళ్ళని చెప్పారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీలైనంత వరకు సాగదీసి అతి తక్కువ రేటుకి కొనుక్కుని ఆ తర్వాత ఎగుమతులు చేసి వేల కోట్ల రూపాయల లాభాలు పొందాలి అనేటటువంటి దుర్బుద్ధితో కంపెనీలు చేస్తూ ఉన్నటువంటి వ్యవహారం ఇదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఐటీసీ కంపెనీ దగ్గర మనం ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నాం. డాక్టర్ గారు చెప్పాడు, ఐటీసీ కంపెనీ ఇది లార్జెస్ట్ టొబాకో కంపెనీ ఇన్ ఇండియా, దాదాపు ప్రపంచంలో కూడా పెద్దాటిలో ఒకటి. కంపెనీలు దాచుకోవడానికి వీలుగా గోడౌన్లో ప్రాసెసింగ్ ఫీజు 100 కోట్లు 150 కోట్లు ఇస్తూ ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? అది పరిష్కారం కాదని చెప్పి మా అభిప్రాయం ఏంటంటే కొనాలా, ఎవరు కొనాలా? ఎవడో ఒకడు కొనండి, కంపెనీలు కొనండి, లేకపోతే మార్కెట్ కొనండి. ముందు రైతులని, సామాన్య రైతుల్ని మళ్ళీ ఆ పొగాకు ఈ పొగాకు అని చెప్పి రెఫ్యూజీస్ జిఆర్ ఎన్ఆర్ అని చెప్పేసి బయటికి పంపిస్తే అసలే డబ్బులు లేక బాధపడుతుంటే మళ్ళీ రెఫ్యూజులు, మళ్ళీ ప్రభుత్వం పూనుకోవాలా. ఇప్పటికి 3 సార్లు అగ్రికల్చర్ మినిస్టర్ గారు స్వయానా మాట్లాడారు. వీళ్ళు ముందుకు రాలా, కంపెనీలు ముందుకు రాకపోతే ఎవడు మాట్లాడాలి? మాట్లాడారు. వీళ్ళు ముందుకు రాలా, కంపెనీలు ముందుకు రాకపోతే ఎవడు మాట్లాడాలి అని వాళ్ళ మాట కంపెనీలు వింటలేదు. మరి లేదే వారు వీళ్ళు కొనడం లేదు, ఏం చేయాలా? అందువల్లనే ప్రజలు కదలాలి, కంపెనీలు నిలదీయాలా, ఖచ్చితంగా పొనిపించాలా. ఎందుకంటే బర్లీ పొగాకు అమెరికాలో కానీ లండన్లో కానీ సిగరెట్ లేకుండా తయారు కాదు. కూర్చుంటే కంపెనీలు మూతేసుకోవాల్సిందే, అది మీరు అర్థం చేసుకోవాలి. అది రైతు బాగుంటే, వ్యవసాయం బాగుంటే ఈ పొగాకు పండిద్ది. పొగాకు గంజాయిని బ్యాన్ చేశారు, అట్లనే బ్యాన్ చేయండి, ఇంకో పంట చూసుకుంటాం. లేకపోతే ఇంకో పంట, ఏ పంట అయినా నిర్ణయించి ఆ రేటుకి కొనండి. ఇట్లాంటి ఆటలు, కంపెనీల ఆటలు అని చెప్పి ఒక ఆఫ్రికా దేశం ఉంది, అక్కడ ఆటలు ఆడుకుంటున్నారు ఆఫ్రికా నుండి ప్రజలతోటి. ఒక సంవత్సరం ఆ విధంగా కేజీ పొగాకు 500 నుంచి 80 రూపాయలు. పంటకు వెళ్తుంటే మళ్ళా రేటు పెంచడం, లేకపోతే రేటు తగ్గించడం, ఈ విధంగా ఆటలు ఆడుకునేటువంటి చైతన్యం కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వాన్ని దిగమని చెప్పట్లేదు, జగన్ ప్రభుత్వాన్ని ఎక్కించమని చెప్పట్లేదు. ఉండండి, ఆ పాలసీలు అనుసరించండి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎక్కువ వ్యవసాయంలోంచి బయటపడేయాలా, బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి, వడ్డీకి ఇచ్చినటువంటి అప్పులు ఇచ్చిన ఆత్మహత్యలు చేసుకుంటారు. మా మెసేజ్ ఏంటంటే పట్టణంలోని సుగాలిని కాలనీలో ఉన్న సచివాలయంలో మంగళవారం కిశోర బాలికల వికాసం వేసవి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుగాలిని కాలనీ 1, సుగాలిని కాలనీ 2, సాంబశివనగర్, పండరిపురం సెంటర్లకు చెందిన 11 ఏళ్ల నుండి 18 ఏళ్ల వరకు ఉన్న బాలికలు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ మరియు ఆన్లైన్ భద్రత అనే అంశంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎస్ సునీత, టి రమ్య, ఏ శరణ్య, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలు అంటే మనం మామూలుగా ఏం తెలుసుకుంటాము, ఏదన్నా కానీ ఇంటర్నెట్లో కానీ ఫోన్లో కానీ మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడైతే
వాళ్ళు ఏం చేస్తారు, మన బ్యాంక్లో ఎంతైతే అమౌంట్ ఉందో దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒక లింక్ అనేది మన మొబైల్కి ఒక లింక్ పెడతారు. ఆ లింక్ మనకు తెలియదు కదా ఏంటో ఇదని చెప్పేసి ఒక్కసారి కనుక మనం ఆ లింక్ టచ్ చేసామంటే వెంటనే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం వాళ్ళు లాగేసుకుంటున్నారు. సో మీరు ఏదైనా గేమ్స్ కానీ ఏమైనా ఆడేటప్పుడు మనకు తెలియకుండా ఎవరు ఫీల్ అయినప్పుడు ఎవరు ఊరికే ఇవ్వరుగా ఇస్తారా? ప్రభుత్వ వైద్యశాలలో బయటి రోగుల సేవలతో పాటు ప్రసూతి కాన్పుల సంఖ్య గణనీయంగా పెంచాలని వైద్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ రవి ఆదేశించారు. నాదెండ్ల మాతా శిశు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, రక్త పరీక్షల కేంద్రం, శస్త్రచికిత్సల గది, ఔషధ గదిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందాల్సిన సేవలపై పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ శ్వేత, డాక్టర్ జ్ఞానేశ్వరి, ఎంపీహెచ్ఎస్ దిలీప్ కుమార్, యూడీసీ హనుమానాయక్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 6వ వార్డు కాసు కృష్ణారెడ్డి కాలనీలో సచివాలయం ఎదురు స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా గృహాల మధ్యలో చర్చి నిర్మాణం చేపడుతున్నారని, మైక్ సౌండ్ ఎక్కువగా పెడుతూ ప్రార్థనలు చేస్తున్నారని, దీంతో చుట్టుప్రక్కల వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుందని బీజేపీ నాయకులు ఆదిమూలం గురుస్వామి ఆధ్వర్యంలో ఈ సమస్యపై కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన స్పందనలో ఫిర్యాదు చేశారు. అయితే వారి విచారణలో ఎటువంటి కార్యక్రమాలు జరగటం లేదంటూ చిలకలూరిపేట మున్సిపాలిటీ అధికారులు తప్పుగా నివేదిక ఇచ్చినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా అక్కడ ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయని, చిన్నపిల్లలను తీసుకొచ్చి మత మార్పిడి కూడా చేస్తున్నారని, దీనికి సంబంధించి పూర్తి రుజువులు కూడా పొందుపరుస్తూ తిరిగి సోమవారం జరిగిన స్పందనలో పొందుపరిచారు. మరోసారి ఎంక్వైరీ చేసి న్యాయం చేయాల్సిందిగా వారు సమర్పించిన పత్రంలో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలం గురుస్వామి, ఆవుల ఆంజనేయులు, పి శివనాగేశ్వరరావు, కె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈ నెల 29వ తేదీన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు నిర్వహించే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం సేవలను పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు కోరారు. ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రమాణాలు కలిగిన కాకాని శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని రుగ్మతులకు పరీక్షలు చేసి అవసరమైతే శస్త్రచికిత్స నిర్వహించి ఉచితంగా మందులందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు, పావులూరి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. చిలుకూరుపేట ప్రజలకి అందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో మన చిలుకూరుపేట పట్టణంలో ప్రత్తిపాటి ఫౌండేషన్ ద్వారా ఈ మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ చేపడుతున్నారు. కాబట్టి చిలుకూరుపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కంటిలో శుక్లాలు కానీ, అదేవిధంగా రెటినా కానీ, కంటిలో నీరు వచ్చే కార్యం ఏదైనా ఉంటే జబ్బు కానీ ఇక్కడ వచ్చి చెక్ చేసుకొని దానికి సంబంధించిన డాక్టర్లు అందరూ వస్తారు. వాళ్ళ ద్వారా చెక్ చేసుకుని తర్వాత శంకర్ కంటి ఆసుపత్రికి పంపిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఉదయం వచ్చేటప్పుడు అందరూ కూడా టిఫిన్ చేసి రావాలి. మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు ఇక్కడే చేస్తారు. ఇక్కడి నుంచి బస్సు కూడా ఈ ప్రతిపాటి ఫౌండేషన్ ద్వారానే బస్సు కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ బస్సు శంకర్ కంటి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈ నెల 31వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు జరగనుంది. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలను చర్చించనున్నారు. పట్టణంలో చేసిన అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఎజెండాలో అంశాలను చర్చి కౌన్సిల్ ఆమోదానికి సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తుంది. ప్రస్తుతం దేశంలో 1009 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మహమ్మారి ప్రభావంతో ఇటీవల 7గురు మరణించారని పేర్కొన్నారు. అత్యధికంగా కేరళలో 430, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటక 47, ఉత్తరప్రదేశ్ 15, రాజస్థాన్ 13, పశ్చిమ బెంగాల్ 12, ఆంధ్రప్రదేశ్ 4, తెలంగాణలో 1 కేసు ఉన్నట్లు తెలిపారు.
బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని ఐటీసీ కంపెనీ వద్ద రైతులు చేస్తున్న నిరసన దీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయని రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు తెలిపారు. క్వింటా ఒక్కింటికి గత ఏడాదికి కొన్న 15,000 రూపాయలకు తక్కువ కాకుండా బర్లీ పొగాకు కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలన్నారు. పొగాకు కంపెనీలకు న్యాయమైన ధరకు కొనుగోలు చేయకపోతే మార్కెట్స్ సంస్థ ద్వారా కొని రైతులను ఆదుకోవాలన్నారు. పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకును చేర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం పొగాకు కంపెనీలకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఐటీసీ కంపెనీ ముందు నిర్వహిస్తున్న నిరసన దీక్షలో రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.